హాయ్ గైస్, వెల్కమ్ టు వ్యూహం మీడియా. నేను మీ చాణక్య. గైస్, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద డిజిటల్ మీడియా ఛానల్స్లోనే మనం మొట్టమొదటిసారిగా మన ప్రేక్షకులకు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కూడా మనం చూపించబోతున్నాము. అదేంటంటే పాడుబడిపోయిన బావుల్ని కూడా మొత్తం క్లీన్ చేస్తూ ఆన్ గ్రౌండ్లో ఉన్న వీడియోస్ మనం చూస్తున్నాం. కాకపోతే ఆన్ గ్రౌండ్లో ఎలా ఉంటుందో చాలామందికి తెలుసా? తెలియదు కదా. ఈరోజు అదే మనం చూపించబోతున్నాము. మెయిన్గా ఈ కార్యక్రమాన్ని చాలామంది స్టార్ట్ చేసినా కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అబ్బాయి స్పెషల్గా అందరి అటెన్షన్ అనేది కూడా గ్రాప్ చేసి మరి ముందుకు తీసుకెళ్తూ ఇప్పటికే సుమారు 9 బావుల వరకు క్లీన్ చేసుకుంటూ మరి ముందుకెళ్తూ ఉన్న ఆ అబ్బాయి పేరే తెలుగు అబ్బాయి కాంత్. మరి ఆ అబ్బాయి ఈరోజు నంద్యాల జిల్లాలో ఉన్న నందిపాడు గ్రామంలో ఒక పాడుబడిపోయిన బావిని క్లీన్ చేయాలి, మరి దానికోసం మీరు కూడా రండన్న, అది ప్రజలందరికీ చూపిస్తే చాలా బాగుంటుందని చెప్పడంతో సుమారు హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాము. మరి ఇక్కడ వచ్చిన తర్వాత మరి అక్కడ ఆ బావిని క్లీన్ చేసిన తర్వాత ఎంతవరకు వాళ్ళు సంరక్షించుకుంటారు, మరి ఈ అబ్బాయి మెయిన్ మోటో ఏంటి, ఇలాంటి బోల్డ్ అన్ని విషయాలనేది కూడా ఈరోజు మన వ్యూహం మీడియా ప్రేక్షకులందరికీ కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను. మరి అయితే లేట్ ఎందుకు, వెళ్దాం పదండి. హాయ్ కాంత్. నమస్తే అన్న. ఎలా ఉన్నావు? బాగున్నాను. కానీ అసలు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇలాంటి కార్యక్రమం స్టార్ట్ చేయడం ఏంటి అనేది కూడా అందరూ ఒక ఆశ్చర్యంగా ఉన్నారు. అవునవును. ఏంటి అసలు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇలా టర్న్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి అసలు? అంటే మొదటగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు టెంపుల్ హిస్టరీ తెలియజేసే వీడియోలు చేస్తుంటాను. అట్లా చేసుకుంటూ పోయేటప్పుడు నాకు ఇలాంటివన్నీ కనబడేవి, ఇలా చెత్తతో నిండి ఉన్న ఆలయాలన్నీ, అంటే శివలింగం దగ్గర మందు సీసాలు వేయడము, ఇలాంటివన్నీ చూస్తుండేవాడిని. అరే, మనం పూజించే దేవుళ్ళకి ఇలాంటి గతి ఏందని చెప్పేసి ఆలోచించి మన ఊరిలో అది ఇట్లా పూర్వ సంపద రక్షక సేన అని ఒక 30 మందితో టీం ఫార్మ్ చేసి ఇలాంటి కార్యక్రమాలు, అంటే ఎక్కడైతే ఇలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా పూర్వ వైభవం తీసుకురావాలనేది మన లక్ష్యం అన్నమాట. ఓకే, అట్లా. అంటే నీ ఏజ్ ఏమో 21. అవునవును. అని ఈ ఏజ్లో ఎవరైనా కానీ అబ్బాయిలు ఏమనుకుంటారు, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా వెళ్ళాలి అనే కైండ్లో అనుకుంటారు. అవునవును. ఇంతకుముందు మన వ్యూహం మీడియాలో కూడా నీ గురించి ఒక చిన్నది పోస్ట్ కూడా చేశారు. వచ్చింది. ఏంటంటే వాళ్ళు కేవలం డబ్బులు సంపాదించుకొని ఒక ఫేమ్ తెచ్చుకోవాలనే కాదు, సో ఒక ఇలాంటి పనులు చేసి మెయిన్గా గుళ్ళను కాపాడుకోవడము ఇలాంటిది. సార్, ఆ ఆలోచన ఎక్కడి నుంచి మొదలైంది? అంటే ఆలోచన అంటే ఇదన్నా, మనం ఇంకా చూస్తూ ఉండేవాడిని. ఇవన్నీ కూడా మొత్తం ఈ ఆలయాలని ఇలాంటి స్థితిలో ఉండేటివన్నీ, ఖచ్చితంగా వీటి స్థితి మార్చాలని చెప్పేసి వీడియోలు స్టార్ట్ చేశాను. మిలియన్స్లో వెళ్ళేటివి. ఎక్కడైనా ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ బావి గురించి చెప్పడం, అంటే ఈ ఊరిలో ఇలా చెత్తతో నిండి ఉన్న బావి ఉంది, దీన్ని శుభ్రం చేసుకుందాం రండి అని ఒక వీడియో పెట్టేవాడిని. ఆ వీడియో వల్ల చాలామంది, అంటే ఆ ఊరి వాళ్ళు స్పందించి మనకు సపోర్ట్ చేసి ఇలా స్పందన బాగా వచ్చిందనమాట. ఇలా రావడం వల్ల వెంటనే ఇంకా కంటిన్యూ చేసినాం. ఇవన్నీ చేసిన తర్వాత మొత్తం సపోర్ట్ ఇస్తూ ఉండేవాళ్ళు, ఫాలోవర్స్ కూడా మన వీడియో పెడతానే ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చి ఇట్లా వర్క్ చేసేవాళ్ళు. అంటే ఇంకా దీన్ని ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో వెళ్ళిపోతున్నాను అనమాట. కాదు, ఇదంతా నువ్వు ఫేమ్ కోసం చేస్తున్నావా, దేనికోసం చేస్తున్నావు? లేదన్న, ఫేమ్ ఏం లేదన్న. ఫేమ్ అంటే ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళందరూ చేయొచ్చు ఇది కూడా, కానీ ఎవరు చేయట్లేదు. మనమే ఇన్సియేట్ తీసుకుంటే బాగుంటుందని తీసుకున్నాం. ఇది మొదలుపెట్టిన తర్వాత నుంచి నీ అకౌంట్ని ఫాలో అయ్యే వాళ్ళైనా కానీ అండ్ దీన్ని ఇన్స్పైర్గా తీసుకొని వేరే చోట్ల ప్రయత్నించడం అనేది కూడా స్టార్ట్ చేశారన్న. ఇది చూస్తుంటే ఎలా అనిపిస్తుంది నీకు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం రీసెంట్గా నంద్యాల జిల్లా కొలిమిగుళ్ళ మండలంలోని ఇటికాల దగ్గర ఒక బావిని క్లీన్ చేసాము. దాదాపు అంటే 70 మందితో క్లీన్ చేస్తే అది దాదాపు ఇండియాలో మెయిన్ పేజెస్ ఏమి ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో, మొత్తం అన్ని వాటిల్లో వేసినారనమాట. ఓకే. వేయడం వల్ల ఏమైందంటే మొత్తం గుజరాత్లో, మహారాష్ట్రలో అక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి. నా నెంబర్ కనుక్కోవడం, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి, అన్న మీ ఇన్స్పిరేషన్తో మేము చేస్తున్నాం ఇక్కడ అని చెప్పేసి చాలా చోట్ల చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, మొత్తం అన్ని చోట్ల ఇవన్నీ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఓకే. అంటే అసలు ఏం చదువుకున్నావు నువ్వు అసలు? నేను బీటెక్ చదువుకున్నాను. బీటెక్ చదువుకున్నాను. అవునన్నా. అంటే బీటెక్ అయిపోయిందా కంప్లీట్గా? లేదన్నా, ఆపేసినాను.
ఎందుకు ఆపేసావు? కంటిన్యూ ఇవి చేస్తున్నాను అనమాట. ఎందుకు ఓకే. అంటే ఏదో ఒకటి ఎంచుకోవాలనే ఉద్దేశంతో ఇది ఎంచుకున్నాను అనమాట దారి. కాదు, ఇన్ఫ్లుయెన్సర్ అయినా కానీ కొన్ని రోజుల వరకే వాళ్ళకి ఒక సస్టైనబిలిటీ ఉంటుంది. అవునవును. కొన్ని రోజులు పోయిన తర్వాత వేరే ఒక ట్రెండ్ ఏదో ఒకటి వస్తుంది, అది మారిపోతుంది. అవునవును. సో అప్పుడు మరి మళ్ళీ దానిలో షిఫ్ట్ అవుతావా, లేకపోతే మళ్ళీ దీనిలోనే ఎట్లా? లేక కంటిన్యూ చేస్తున్నాం. మన లక్ష్యం ఏంటంటే ఇలాంటి స్థితిలో ఉన్న పురాతన కట్టడాలన్నీ కూడా పూర్వవైభవం తీసుకురావాలనే లక్ష్యంతో వెళ్తున్నాము. ఇది ఒక అంటే ఎండ్ అయిపోయిన రోజు వేరే దారిని అంటే ఇంకా మనం చాలా ఉన్నాయి సహాయాలు చేయాలంటే, ఎన్నో మార్గాలు ఉన్నాయి, వాటిలోకి ఎంటర్ అయిపోతుంది. సో ఇప్పటివరకు ఎన్ని బావులు క్లీన్ చేయడం కానీ లేకపోతే పురాతనమైన ఆలయాల్ని సంరక్షించడం కానీ చేసావు? 9 చేసామన్నా. ఇప్పుడు ఇది 9వది మనం చేస్తున్నది. ఇంకా మనల్ని చూసి చాలామంది చేస్తున్నారు, చాలా చోట్ల జరుగుతున్నాయి అనమాట. అంటే ఇప్పటివరకు అయితే నువ్వు ఇదేమో ఈ కార్యక్రమం 9వది. అవునవును. నందిపాడులో చేస్తున్నది. అవునవును. అలాగే ప్రీవియస్గా నువ్వు చేసిన వాటిల్లో నీకు అసలు చాలా కిక్ అనిపించింది, అరే ఇట్లాంటి ఇంకా ఇంకా చెయ్యాలని అనిపించిన కార్యక్రమం ఏదో ఒకటి ఇన్స్పైర్ ఎలా ఉండింటది కదా, అదేంటిది? మనం ఇటుకల దగ్గర చేసినామన్న బావి ఒకటి. అప్పుడు ఏంటంటే ఆ నీళ్లు కలర్ మారిపోవడము అంటే అద్భుతంగా ఏదో అసలు ఒక పూర్వ వైభవానికి తీసుకొచ్చి ఎంత బాగుంటుందా అని చెప్పేసి అనిపించింది దాన్ని చూసినప్పుడు. ఇంకా తర్వాత ఇవన్నీ ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏంటి నాకు మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడున్నా కానీ ఇవన్నీ ఇలాంటి అంటే ఈ స్థితికి రావాలని పురాతన కట్టడాలు అనే లక్ష్యంతో వెళ్తున్నాం. ఓకే. ఇట్లా అంటే నువ్వు ఇప్పటివరకు చేసిన వాటిలలో చూసి ఏంటిది ఇలా కూడా ఉంటారా మనుషులు అని అనిపించిన కట్టడాలు, అంటే ఆ కట్టడాల ఒక స్థితిని చూసినప్పుడు అనిపించింది ఏ కట్టడం? కాశీపురం దగ్గర ఉందన్న, నంద్యాల జిల్లా, అది అవుగు మండలం వస్తుంది. ఓకే. అక్కడ కాశీపురం విలేజ్లో ఏంటంటే దాదాపు 1000 మందు సీసాలు ఉన్నాయి దాంతో. అంటే అక్కడ కూర్చోవడము, తాగి అక్కడనే వేసేస్తున్నారు. దాదాపు అంటే అది 2 రోజులు పట్టింది చేసేసరికి. చాలా చండాలంగా ఉండేది అసలు. శివలింగం మీద మందు సీసాలు చూసినాం అక్కడ. అసలు ఒకవైపు పూజిస్తున్నాము, ఒకవైపు ఇలా వేయడం అనేది చాలా దారుణం అనిపించింది అక్కడ ఆ బావి అట్లా. ఓకే. ఇంకొకటి ఒక కోనేరులో అంటే కోనేరు టైప్లో కూడా ఉంది, దాంట్లోనే శివాలయం కూడా ఉండింది. అవునవును. అది ఎక్కడ? మనం అదే దాని గురించి మాట్లాడాం. ఆ శివలింగం మీదనే వేసినారు. ఇప్పుడు అది చాలా అద్భుతంగా ఉంది ఆలయం. అసలు మొత్తం టైల్ చేయించేసి అక్కడ ఇప్పుడు పూజలు జరుగుతున్నాయి. ఎన్ని రోజులు చెత్తతో నిండి ఉన్న ఆలయం ఇప్పుడు అలా పూజలు అందుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం అసలు. ఇన్ఫ్యాక్ట్ ఒక సంవత్సరం క్రితం వరకు కూడా తెలుగు అబ్బాయి కాంత్ అంటే కేవలము కొంతమంది వరకు మాత్రమే తెలిసింది. అవునవును. కాకపోతే ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేసావో అది మాత్రం కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. అవును. అంటే నీ సర్వీసెస్ కానీ ఇట్లాంటి కంప్లీట్గా నువ్వు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఓన్లీ నంద్యాల జిల్లా వైపు మాత్రమే ఉంది. అవును. దీన్ని వేరే వైపులో వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయన్న. ఎందుకంటే మన ఇంటిని బాగు చేసుకున్న తర్వాత మనం వేరే రాష్ట్రాలకు కావచ్చు, వేరే జిల్లాలకు కావచ్చు వెళ్ళాలి. అందుకు మనం ఇక్కడ చేసిన తర్వాత అంటే మన జిల్లాలో అయిపోగొట్టించిన తర్వాత వేరే చోట్లకి వెళ్ళిపోదామని ప్లాన్ ఉందన్న. ఓకే. ఆల్రెడీ మనల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తున్నారు. మన జిల్లాలో అయిపోగొట్టి మనం వాళ్ళతో కలుద్దామని ఉన్నాము. ఈ జర్నీలో నీకు బాగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరెవరు, ఏంటి? సపోర్ట్ అంటే చాలామంది ఉన్నారు. ఫాలోవర్స్ మెయిన్గా ఏంటంటే ఎక్కడికి పోయినా కానీ ఖచ్చితంగా ఎంత దూరమైనా కానీ వచ్చి అక్కడికి పాల్గొంటున్నారు. అది అంటే సపోర్ట్ అంటే ఫాలోవర్స్ నుంచి ఎక్కువ వస్తుంది బాగా. ఇంకా మన టీం ఉంది, పూర్వ సంపద రక్షక సేన. వాళ్ళు ఏదంటే డబ్బులు లేదు వాళ్ళకంటే ₹1 కూడా ఇచ్చేది ఉండదు. మనం స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు చేస్తుంటారు ఏదైనా కానీ. ధర్మం కోసం కాపాడాలనే ఉద్దేశంతో వస్తున్నారు వాళ్ళు. ఎప్పుడు పిలిచినా కానీ వాళ్ళ పనులన్నీ మానుకొని వచ్చేస్తారనమాట. అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు, అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఇంత కార్యక్రమాలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు? ఇన్ఫ్లుయెన్సర్లో మహా సంపాదిస్తే ఒక 50,000 60,000 వరకు సంపాదిస్తారు. ఈ ఇంత డబ్బుతో నీ ఇలాంటి కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున ఎట్లా చేస్తున్నావు? మనము ఇప్పుడు ఒక గ్రామానికి వెళ్తామన్నా, అక్కడికి అంటే ఆ పురాతన కట్టడాన్ని చూస్తాము, ఆ ఊరి వాళ్ళని కలుస్తాము. ఆ ఊరిలో ఎవరైనా సహకరిస్తే మనం వాళ్ళ సహకారంతో అక్కడ చేసేస్తాము క్లీను. లేకపోతే మనం ఇట్లా అంటే ఇన్స్టాగ్రామ్లో ఇట్లా ఈ బావిని శుభ్రం చేయబోతున్నాం, మన సహాయం కావాలని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో అడుగుతాము. వాళ్ళు అంటే ఫాలోవర్స్ పంపించిన డబ్బులతో మనం క్లీన్ చేసేస్తున్నాం. ఓకే. ఈరోజు కూడా దీనికి చాలామంది మనకు స్పాన్సర్ చేసే డబ్బులు, వాటితో ఇది కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ మరి ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? రెస్పాన్స్ అంటే మామూలు అన్నది తిడుతుంటారు, ఎందుకు అంటే చెత్త ఎత్తడం ఇవి అని చెప్పేసి. కానీ ముందుకు వెళ్ళిపోతున్నాం. మరి వాళ్ళకి నచ్చ చెప్పినట్టు ఇప్పుడు ఏం లేదు, వాళ్ళు కూడా ఇప్పుడు అర్థమైపోయింది చిన్నగా మంచి అంటే ఒక అంటే మనం పిలిస్తే చాలా మంది వచ్చి కదిలి చేయడము ఇదంతా కూడా వాళ్ళకు కూడా నచ్చిందనమాట. వాళ్ళు కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు ఫుల్. ఓకే. అండ్ నువ్వు ఇచ్చిన పిలుపుతో ఏంటంటే మెయిన్గా చిన్న పిల్లల దగ్గర నుంచి మహిళలు వాళ్ళు కూడా వచ్చి అందరూ వాళ్ళు పాలు పంచుకోవడం చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అవునవును. వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తున్నావు? అంటే మోటివేట్ అంటే మనం రాస్తామన్న ఒక స్క్రిప్ట్ రాసేసి అంటే ప్రజల్ని కదిలిచ్చే విధంగా ఒక మోటివేషన్ లైన్స్ వాడతాము ఇన్స్టాగ్రామ్లో. దాన్ని చూసి వాళ్ళు వచ్చేస్తారనమాట. మనం అందరూ వచ్చేలాగానే దాంట్లో లైన్లు రాస్తాను అనమాట నేను అట్లా.
అండ్ నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నం ఏదైతే ఉందో దాని వెనకాల రాజకీయ ప్రణాయం కానీ లేకపోతే సపోర్ట్ కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? రాజకీయం ఏం లేదన్న, ఎక్కడ ఎంటర్ చేయం రాజకీయం. అట్లేం లేదు. ఎట్లున్నాయంటే ఇవి ఒక పార్టీ వాళ్ళు వచ్చి చేస్తే ఇంకొక పార్టీ వాళ్ళు మళ్ళీ రారనమాట వాళ్ళు. అవును. ఎందుకంటే ఇద్దరు కలిసి చేయండి అని చెప్పేసి ఇద్దరికి చెప్పేసి వచ్చేస్తున్నాం అదే. కానీ ఇప్పటి వరకు చేసిన వాటిలలో కూడా పెద్దది ఎక్కువ టైం పట్టింది దేనికి? టైం పట్టిందంటే అదే కాశీపురం అండి, 2 రోజులు పట్టింది. 2 రోజులు పట్టింది అది. దాదాపు అంటే 30 ట్రాక్టర్ల చెత్తను చేసినాము, 1000 మందు సీసాలు చేసినాము అక్కడ. అదే అంటే ఇలాంటివి చేస్తున్నప్పుడు పాడుపడిపోయిన దానిలలో కొన్ని విషసర్పాలు కానీ లేకపోతే ఇంకా కొన్ని పురుగు ఇలాంటివన్నీ ఉంటాయి. అవును. సో వాటి నుంచి ఎలా మీరు ఉంటాయన్న, అది శ్రీరాముని దయ్యతో వెళ్ళిపోతున్నాము, ఆయన చూసుకుంటాడని. ఓకే. అంటే కనబడుతుంటాయి కానీ ఆ బావిని ఖచ్చితంగా శుభ్రం చేయాలనే లక్ష్యంతోనే వెళ్తుంటాం కాబట్టి ఖచ్చితంగా పూర్తి చేసుకుంటాము. దానిని పక్కకు పంపించేసి కానీ మళ్ళీ ఉంటాయని తెలిసి కూడా కానీ చేసేస్తుంటాం. చాలా చోట్ల కనపడ్డాయి కూడా అట్లా, కానీ మన వాళ్ళు ఏం తగ్గకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ టైం నువ్వు పిలుపునిచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు? ఫస్ట్ టైం పిలుపునిచ్చినప్పుడు వచ్చినారండి చాలామంది. అంటే మనకు ఆల్రెడీ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, చాలామంది ఉన్నారు. ఆ ఫాలోవర్స్ అందరూ వచ్చేసారనమాట. మనకు ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ ఖచ్చితంగా ఒక 20 నుంచి 30 మంది దాకా ఉంటారు. మన వీడియో చూసి వచ్చేసి అక్కడ సపోర్ట్ చేసేస్తుంటారు. కానీ ఈ రకంగా చేసుకుంటూ మరి ముందుకెళ్తున్నాం. అవునా? వాట్స్ నెక్స్ట్ ఏంటి తర్వాత ఏంటి ద ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ అదే ఇప్పుడు మన గవర్నమెంట్ దీని మీద స్పందించి అంటే ఊరూరికి కరువు పని వాళ్ళని ఉంటారు అనమాట. వాళ్ళని పెట్టి ఎప్పుడైతే అంటే ఇది గవర్నమెంట్కు వీడియోలు మనం వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ప్రతి గ్రామంలో కరువు పని వాళ్ళని పెట్టేసి వాళ్ళ ఊరిలో అంటే ప్రతి ఒక్క ఊరిలో ఇలాంటి కట్టడం ఉంటుంది. ఆ కట్టడాలన్నీ కూడా వాళ్ళతో చేయించేయాలన్న. అట్లా ఆ సంఘటన జరిగే వరకు వెళ్తూనే ఉంటాయి. ఇంకా గవర్నమెంట్ నుంచి మనకు స్పందన రావాలి, అట్లా అంతవరకు మనకు సాగుతుంది. అంటే గవర్నమెంట్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన కావాలి అంటే ప్రతిసారి చేసే దానిలో కోసం ఒక అంటే ఇంకా మనం ప్రతి చోటికి వెళ్ళి చేయకోకుండా వాళ్ళే ఆ ఊరికి సంబంధించిన వాళ్ళని పెట్టి చేయించేయాలంతా అట్లా. అంటే ఏంటి ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నాం? అదేనా బిజినెస్ పెట్టి దాని ద్వారంగా ఇట్లా యూట్యూబే కొనసాగిస్తున్నాం మనం. టెంపుల్ హిస్టరీ గురించి తెలియజేస్తుంటాను ఎక్కువ నేను, అది కూడా కొనసాగుతుంటుంది. ఎందుకంటే కేవ్స్ ఇలాంటివి కూడా చూపిస్తుంటాం, జనాలు వెళ్ళలేంటివన్నీ. ఆ కేవ్స్లోకి దూరి ఎవరు చూడలేదు కదా, అంటే ఫారెస్ట్లలో ఇవి కూడా ఉంటాయి, అలాంటి వాటిని కూడా మనం చూపిస్తుంటాం. ఓకే. నేషనల్ జియోగ్రఫిక్లో వచ్చే ఒక పర్సన్ లాగా చేస్తాం అనమాట. ఏదైనా కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని అవాంతరాలు వస్తూ ఉంటాయి అండ్ ఆపే సంఘటనలు కూడా మరి జరిగే ఉంటాయి. అవునవును. కానీ అలాంటి వాటి నుంచి కూడా ఆపకుండా మరి ముందుకు వెళ్ళడానికి ఏదైనా జరిగాయా? కొన్ని జరిగాయి అన్న. ఎట్లా అంటే మా ఊరిలో ఇంటింటికి జై శ్రీరామ్ రాసి అంటే ఆ శ్రీరామ నామాన్ని రోజు అందరితో పలికేయాలని ఒక ఉద్దేశంతో మొత్తం ఇంటింటికి రాయాలని చెప్పేసి అనుకున్నాము. ఓకే. ఒక మా దగ్గరున్న టౌన్కి వెళ్ళి అంటే ఆ ప్రింటింగ్ కావచ్చు, జై శ్రీరామ్ అనే పేరు కావచ్చు అన్నీ తీసుకొని వచ్చినాను. ఇంటికి తీసుకొని వస్తానే దాదాపుగా అంటే మా అమ్మ వచ్చింది బయటికి వచ్చి ఏంటి వీరు ఇవ్వండి అని చెప్పేసి అడిగింది. అంటే ఇంటింటికి జై శ్రీరామ్ రాసుకున్నాము, వాటికి సంబంధించిన రంగులు అలాగే కాషాయం రంగు ఈ ప్రింటింగ్ అని చెప్పేసి చెప్పినాను అనమాట. చెప్తే అమ్మ ఇప్పుడే కోతి వచ్చిపోయింది ఇక్కడికి, మన తినుబండారాలు ఉంటే తినిపోయింది ఇక్కడ అని చెప్పింది. అప్పుడు మొత్తం రోమాలల్లా నిక్కబొడుచుకున్నాయి అనమాట. అంటే ఆయన ఆశీర్వాదం అందించిపోయినాడు. అంటే ఎక్కడ శ్రీరామనామం పలుకుతారో అక్కడ ఆయన ఖచ్చితంగా ఉంటాడు అని చెప్పేసి మనకు పెద్దలు కూడా చెప్తుంటారు. అది జరిగిందనమాట. అంటే 2 సంవత్సరాలుగా అంటే మా ఊరిలో అంటే మాది మైనింగ్ ప్రాంతం అంట, మా ఊరు చుట్టూ కూడా ఎక్కడే కానీ కోతులు అంటే చెట్లు ఎక్కువ ఉండవు అనమాట. కోతులు కూడా వచ్చే అవకాశం లేదు పెద్దగా. కానీ 2 సంవత్సరాలుగా రాని కోతులు ఆ రోజు వచ్చినాయి అక్కడికి. వస్తానే అప్పుడు ఇంకా మొత్తం మోటివేషన్ అనమాట, ఇంకా ఖచ్చితంగా చేయాలి, ఆ శ్రీరాముడి మనం వెనుకున్నాడని చెప్పేసి. అంటే దేవాలయాలకు దగ్గర అయ్యే కొద్దీ దాదాపు అంటే ఒక ముచ్చట్ల అనే ఒక ఆలయం ఉంది, 1176 సంవత్సరంలో కట్టించారు, 11వ శతాబ్దంది. అక్కడ వెళ్ళినాను. అక్కడికి ఒకరోజు షూట్ చేసి ఆ టెంపుల్ గురించి హిస్టరీ అంతా చెప్పేసి ఒక వీడియో ఇచ్చినాను. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎందుకో వెళ్ళాలనిపించింది. అక్కడికి వెళ్ళి అక్కడ పూజారి గారిని కలిశాను. ఆయన కూడా మాట్లాడి ఇట్లా మళ్ళీ బాగున్నారని చెప్పేసి మాట్లాడి కొద్దిగా సంభాషణ జరుగుతుండే ఇద్దరి మధ్యలో. ఏదో చూడాలనిపించి అట్లా కొండవైపు చూసినాను అనమాట. చూసినప్పుడు ఏమైందంటే ఒక నంది ఆకారంలో ఒక రాయి కనిపించింది. స్వామి నంది ఆకారంలో ఒక రాయి ఉందని చెప్పేసి అంటే ఆయన చూసినాడు. చూసి ఆశ్చర్యపోయి దాదాపు అంటే 10 సంవత్సరాలుగా నేను ఇక్కడ అర్చకత్వం చేస్తున్నాను, కానీ నాకు ఎప్పుడే కానీ ఇలా కనిపించలేదు, ఆ అదృష్టం నీకు వచ్చిందని చెప్పేసి ఆయన చెప్పినాడు. ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏంటంటే ఇంకా ఇవన్నీ కొనసాగించాలి ఖచ్చితంగా. ఏదో ఆ దేవుడి మనల్ని నడిపిస్తున్నాడు అని చెప్పేసి ఇవన్నీ కొనసాగిస్తూనే వెళ్తున్నాను. సుమారు ఒక 100 వరకు చేయగలుగుతానన్న నమ్మకం ఉందా? చేస్తామన్నా, ఎందుకు చేస్తాం, మన టీమ్ సపోర్ట్ ఉంది కాబట్టి మన వాళ్ళంతా కూడా వచ్చేస్తుంటారు ఎక్కడికైనా కానీ.
చేస్తాము. ఇప్పుడు చేసే వరకు చేస్తాము. మనకు అంటే గవర్నమెంట్ నుంచి ఎప్పుడైతే స్పందన వస్తుందో అప్పుడు ఎండ్ చేస్తాం. గవర్నమెంట్ ప్రతి ఒక్క చోట అంటే ఇలాంటి స్థితిలో ఉన్న పురాతన కట్టడాలన్నీ శుభ్రం చేయించేయాలి. ఓకే, అంతవరకు చేస్తుంటాం. అండ్ వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి కూడా నీకు కాల్స్ అనేది కూడా వచ్చింటాయి. అండ్ వాళ్ళ సపోర్ట్ అనేది కూడా ఎక్కడ నుంచి అయినా దొరికిందా? ఉంది అన్న, ఖచ్చితంగా. నాకు జబర్దస్త్ నుంచి చాలామంది కాల్ చేస్తుంటారు, స్టోరీలు పెడుతుంటారు. మనవి ఏదైనా సహాయం కావాలన్నా ఖచ్చితంగా మీకు అందిస్తామని చెప్పేసి వాళ్ళు పూర్తిగా కాల్ చేసి చాలామంది సెలబ్రిటీస్ చాలామంది చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉంది. ఓకే, వీళ్ళందరి సపోర్ట్ ఉండడం వల్లనే మనది సాగుతున్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా. ఓకే, ఇప్పటివరకు అంటే టీమ్ సైజ్ ఎంత ఉంది? టీమ్ సైజ్ 30 మెంబర్స్ అనుకున్నారు. 30 మెంబర్స్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఊర్లలో ఇలాంటి బావులే ఉంటాయి, వేరే జిల్లాలలో కానీ. అంటే అక్కడ వాళ్ళు పట్టించుకోలేకపోవడం కానీ, అంటే వాళ్ళకి చేసే శక్తి లేకపోవడం కానీ, అట్లాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారనుకోండి. అవునన్నా. సో మీ దగ్గర నుంచి ఎలాంటి సహకారం వస్తుంది అంటారు? ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తుంటారు అన్న, మా ఊర్లో ఉంది అది అని చెప్పేసి. అలాంటి వాళ్ళు చేయలేరు. వాళ్ళు మనకి మెసేజ్ చేస్తే ఖచ్చితంగా మేము వస్తామని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఊరి పెద్దవాళ్ళని కలిసి వాళ్ళతో చేయించడం. వాళ్ళు ఒక సహకారం అందకపోతే మన టీంతోనే వెళ్ళి అంటే చేసే వరకు చేసి డబ్బు అవసరం పడితే మనం ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా ఫండింగ్ అనేది అడుగుతాము. చాలా మంది హెల్ప్ చేస్తారు. వాళ్ళ సహకారంతో అది చేసేస్తున్నాం. ఓకే, ఎప్పుడైతే ఒక ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ఎంత సంపాదిస్తున్నావు? అంటే వస్తుంది అన్న, మనం వ్యూస్ బట్టి ఆల్రెడీ మీకు కూడా తెలుసు, వ్యూస్ బట్టి వస్తుంటుంది అది. ఓకే, అట్లా అప్రాక్సిమేట్ అంటే ప్రమోషన్స్ త్రూ కానీ ఇట్లా కానీ? ప్రమోషన్ బాగా చేస్తాను. చుట్టూ ఉన్న టౌన్లో వాళ్ళు ప్రమోషన్లు పిలుస్తుంటారు, అప్పుడప్పుడు చేస్తుంటాను. ఎందుకంటే ఈ కార్యక్రమాలు ఎంచుకున్న తర్వాత మనకి ఇన్కమ్ అనేది లేదనమాట. ఎందుకంటే యూట్యూబ్లో హిస్టరీకి సంబంధించిన వీడియోలు పెట్టడం లేదు. అవును, ఇదే కొనసాగిస్తున్నాం ఇంకా. అండ్ మొత్తం మీద అయితే ఇలాంటి కార్యక్రమంలో ఇంతమందిని పాల్పంచుకునేలా చేయడం కానీ, వాళ్ళందరికీ తెలియజెప్పేలా చేయడం మాత్రం చేస్తున్నది మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అన్న, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా దూరం నుంచి వచ్చినారు. ఫస్ట్ టైం ఒక మీడియా ఇంత దూరం రావడం, మన న్యూస్ని కవర్ చేయడం. ఎందుకంటే చాలా మందికి తెలియాలి ఇవి. ఒక 10 మంది అంటే ఇలాంటివి చూసినారంటే వాళ్ళ ఊర్లో కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తారు. ఇప్పుడు మన వీడియోలు ఎట్లా అయితే చేస్తున్నారో ఇప్పుడు ఒక మీడియాలో వచ్చిందంటే ఇంకా ఇన్స్పిరేషన్ అంటే మనం కూడా చేద్దాం పండి అని చెప్పేసి చేస్తారనమాట వీళ్ళు. కానీ ఒకటి నాకు కదిలిచ్చిన విషయం ఏంటంటే, నువ్వు చేస్తున్న వీడియోలను చూసి కొంతమంది వేరే రాష్ట్రాల్లో ఇన్స్పైర్ అయిన వాళ్ళే కాకుండా అండ్ మన తెలంగాణలో కల్వకుర్తి దగ్గర కూడా ఒక గచ్చుబావి దాని గురించి కూడా చేస్తున్నది కూడా చాలా హ్యాపీ అనిపించింది. చాలా అసలు దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు అక్కడ. అక్కడి నుంచి కాల్ కూడా వచ్చింది మన టీంని అక్కడికి రావాలని చెప్పేసి. కాకపోతే దూరం అని చెప్పేసి వెళ్ళలేకపోతున్నాం. హైదరాబాద్ కదా, చాలా దూరం అది. అట్లా అయితే ఇప్పుడైతే మీకు మీరే సపోర్ట్ చేసుకుంటూ మరి ముందుకెళ్తున్నాం. మన టీం ఉంది, దాదాపు 30 మెంబర్స్ ఉన్నారు. అంతా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళి చేసేస్తున్నామండి. గవర్నమెంట్ ఎప్పుడైతే స్పందిస్తుందో అప్పుడు మనది ఎండ్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ చేపించేయాలి మొత్తం. మన భారతదేశంలోనే చాలా కట్టడాలు ఉన్నాయి. వీటి గురించి ఎక్కడే కానీ అంటే మనం శ్రీశైలం, తిరుపతి క్షేత్రాలు చూసుకుంటే వాటి గురించి మొబైల్స్లో అంటే వికీపీడియా కొడితే వచ్చేస్తుంది. అవును, వీటి గురించి ఎక్కడ రాదనమాట. ఒక గ్రామంలో ఇట్లాంటి కథ ఇప్పుడు దీని గురించి కొడితే ఎక్కడే కానీ రాదు, మనకు రాదు, బుక్స్లో కూడా ఉండదు. ఇట్లాంటి వాటిని మనం కాపాడుకుంటేనే మాత్రమే రేపటి తరానికి అందించగలం. ఓకే, అట్లా అంటే అవి చూసుకోవచ్చు. తిరుపతి, శ్రీశైలంగా ఒక 100 సంవత్సరాల పైన అవి వికీపీడియాలో ఉంటాయి. వీటి గురించి ఉండవు అనమాట. అది మెయిన్గా దీన్ని సంరక్షించాలనే ఉద్దేశంతోనే నువ్వు ముందుకెళ్తున్నావు. అవునవును, ఖచ్చితంగా. తనకి సూపర్ మ్యాన్. థ్యాంక్ యూ. వ్యూహం మీడియాతో ఎన్నో అంటే తెలియలేని విషయాలు అనేది కూడా ఫస్ట్ టైం నువ్వు షేర్ చేసుకోవడం అనేది కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కేవలం ఒక పర్సన్ గురించి తెలుసుకోవాలని వస్తే ఆ పర్సన్ని సపోర్ట్ చేస్తూ మిగతా ఎంతోమంది ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అండ్ కాంత్కి సపోర్ట్ చేస్తూ మరి ఆ టీం మెంబర్స్గా కూడా మరి ముందుకు వెళ్తున్న శ్రీరామ్ గారు కూడా ఇప్పుడు మనతో పాటున్నారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే అన్న. హాయ్, నమస్తే అన్న. అసలు ఈ కార్యక్రమం ఫస్ట్ కాంత్ కానీ మీరు కానీ మొదలుపెట్టినప్పటి నుంచి రెస్పాన్స్ అనేది ఎలా ఉండింది, ఏంటి? అంటే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మామూలుగా ఏదైతే మనం మంచి వర్క్ స్టార్ట్ చేస్తామో దానికి సపోర్ట్ రావడం అది రెగ్యులర్గా ఉండేదన్నమాట.
ఇప్పుడు ఇంతమంది సపోర్టు, ఎటువంటి స్వలాభం లేకుండా, ఎటువంటి కూలీ లేకుండా, అందరూ కూలి పని చేసుకునే వాళ్ళు, ఉద్యోగస్తులు వాళ్ళ పనులు, పర్సనల్ పనులు వదిలిపెట్టుకొని రావడానికి మోటివ్ ఏంటంటే ఇదొక దైవ కార్యం. మనుషులందరూ దైవానికి లొంగాల్సిందే. ఈవెన్ వాట్ ఎవర్ ఇట్, ఎవరైనా కూడా, ఎంత డబ్బున్న వాళ్ళైనా, చిన్న కూలీ దగ్గర నుంచి ఆ ఒక లైన్ మీదనే దేవుని కార్యక్రమం చేస్తున్నారు. దానికి సపోర్ట్ ఇచ్చింది కాంతు అండ్ నేను, తర్వాత ఇంకా మా సభ్యులు ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ పూర్వ సంపద రక్షణ సేన అనేది ఈ మధ్య రిజిస్ట్రేషన్ చేయబడింది గవర్నమెంట్ ద్వారా. ఇంతకుముందు మామూలుగానే చేసాము. అలాగా ఆ మోటివ్లో తీసుకొని ఇంతమంది మాకు సపోర్ట్ రావడం. అంటే ఏంటంటే ఇలాంటి మీరు చేసుకుంటూ మరి ముందుకెళ్తున్నారు, ఎంతోమందిని ఇన్స్పైర్ అయ్యేలా చేస్తున్నారు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాటిని కూడా సంరక్షించాలనే ప్రయత్నం అనేది కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా వస్తుంది. కానీ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇలా క్లీన్ చేస్తారు, వెళ్ళిపోతారు, సరే, మరి దాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరి మీద ఉంటుంది? అది అలాగే ఉన్నాయా మీరు చేసినట్టు ఇప్పటివరకు? ఇప్పటివరకు అయితే చేసినట్టు ఉన్నాయి. అంటే ఇంత ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున అక్కడ ఉండడం ఏంటంటే, ఇది ఒక రోజుది 2 రోజులది కాదు. ఎన్నో ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు బాయిని ఉపయోగకరంలో లేకుండా ఉపయోగంలో ఉంటే వాడుకుంటుంటే బాగుంటుంది. వాడుకోవడానికి ఉపయోగం లేకపోయినప్పటికీ ఇట్లా చెత్త చెదారాలు వేయడం జరుగుతుంది. 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాబట్టి అలా ఉందన్నమాట. ఇప్పటికైతే ఇప్పుడు 11 బావిలు చేసాం, ఇది 12వ బావి. మిగతా 12 బావిలు యథావిధిగా నీళ్లు రావడం జరిగింది. వర్షాకాలం ముందు చేశాం కాబట్టి అవి ఉపయోగంలోనే ఉన్నాయి. ఈదలాడుతున్నారు గ్రామ ప్రజలు, ఏదో పొలాలకు నీళ్లు కట్టుకుంటున్నారు, ఉపయోగకరంగానే ఉన్నాయి. భవిష్యత్తులో అవి కాలక్రమేణా వాటిలో నీళ్లు ఎండిపోతే ఏదన్నా మళ్ళీ చెప్పలేము. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం జ్ఞానం కలిగి దానిని ఉపయోగించుకుంటే సోర్సెస్ను చాలా మేలు, మనం చేసిన దానికి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఇన్ని బావిలు కానీ లేకపోతే గుళ్ళను కానీ సంరక్షించుకోవడం చేసిన తర్వాత మరి వాటి యొక్క అంటే డైలీ వ్యవహారాలు కానీ మెయింటెనెన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఎట్లా చేస్తూ ఉన్నారు? అంటే మనం ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు మన గ్రామానికి మొదటి పౌరుడు సర్పంచ్. ఆ సర్పంచ్ని కన్సల్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి మనం సపోర్ట్ తీసుకుంటాం. మళ్ళీ అక్కడ నుంచి దాన్ని బాగా చేసి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి చెప్తాం, మన వేలో మనం చెప్పేస్తాం, సార్ మీరు ఇలాగ చేసుకోండి, దీన్ని కొంచెం సంరక్షించుకోండి, ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం, లోకల్ వాళ్ళం కాదు, మేము బయట నుంచి వచ్చాము, ఎంతో 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల నుంచి వచ్చాము, కాబట్టి మీరే రెగ్యులర్గా ఉండి మీకు బాధ్యత, అది మీకు బాధ్యత కాబట్టి మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సిందని వాళ్ళకి చెప్తాము. వాళ్ళు ఇంట్రెస్టెడ్ పీపుల్ అయితే దాన్ని చూసుకోగలుగుతారు, అలాగే పెట్టగలుగుతారు. ఓకే, ఆ వేలో దాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తాం అన్నమాట, సర్పంచ్ ద్వారా, ఆ గ్రామ పెద్దల ద్వారా. అంటే మహిళలు కూడా పెద్ద లెవెల్లో వచ్చి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను, నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. వాళ్ళని కూడా కదిలిచ్చే ప్రయత్నం అనేది కూడా ఇంట్లోంచి మీరు చేస్తూ ఉన్నారు. అదే సార్, ఇక్కడ మోటివ్ ఏంటంటే ఒక్కటే పాయింట్, హిందుత్వం, దైవ కార్యం. ఇప్పుడు ప్రతి మనిషిని కదిలిచ్చేది ఏంటంటే హిందూయిజమే అనమాట. ప్రతి మనిషికి భక్తి ఉంటుంది. ఎవరైనా కూడా, ఎంత కఠినం మనిషి అయినా కూడా, ఎంత యంగర్ అయినా, 20 సంవత్సరాల వయసు అయినా 80 సంవత్సరాల వయసు అయినా దేవుడు ఒకడే. ఇప్పుడు ముస్లింలే దేవుడిని భక్తి పూజించాలని లేదు, యవనస్తులు కూడా భక్తి మార్గంలో వెళ్ళొచ్చు. ఆ విధంగానే ఇటువంటి ఉమెన్స్ కానీ, తర్వాత యంగర్స్ కానీ, ఓల్డ్ పీపుల్ కానీ, చిల్డ్రన్స్ కానీ అందరు రావడానికి ఏంటంటే ఒకటే మోటివ్, దైవం. ఆ దైవాన్ని స్పోర్టివ్గా తీసుకొని మనకు ఉన్నటువంటి ఇలాంటి కట్టడాలను మనం పునర్నిర్మించలేము. అందుకు ఉన్నటి వాటినే క్లీన్ చేసుకొని దానికి ఉపయోగకరంగా తెచ్చుకోవడానికి ఈ ప్రయత్నం అన్నమాట. మొత్తానికైతే ఈ కార్యక్రమం ఎప్పుడైతే తలుచుకొని మరి మొదలు పెట్టారో కానీ అప్పటి నుంచి దిగ్విజయంగా ముందుకెళ్తూ ఉంది. సపోర్ట్ అనేది కూడా అందరి దగ్గర నుంచి రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొన్ని చోట్ల కొన్ని చాలా ఇబ్బందులు జరుగుతుంటాయి. కొన్ని అంటే ఎక్స్పెక్టేషన్కు తక్కువ ఉంటాయి అన్నమాట. మనం అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇబ్బందులు కానీ అలాంటివి. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆ ఊరు సర్పంచ్ పంపిస్తాం, ట్రాక్టర్ పంపిస్తాం, మనుషులు పంపిస్తూ ఉంటారు. అక్కడికి పోయిన తర్వాత ఫోన్ ఎత్తకపోవడము, ఫోన్ ఎత్తి వస్తున్నారు అనడం, మేము అలాగే కూర్చోవడము. ఇది గ్రామానికి దగ్గరలో ఉంది, ఇబ్బంది లేదు. కానీ కొన్ని గ్రామానికి మిడిల్లో ఉంటాయి అన్నమాట, అంటే దూరంగా ఉంటాయి. ఆ దూరంగా ఉన్న వాటికి ఏంటంటే తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడగలిగితే గొంతు ఎండిపోయింది, అందరికీ ఎండిపోయింది. ఇక్కడికి ఇంతమందికి వాటర్ సప్లై చేయడం హైలీ ఇంపాసిబుల్ ఇక్కడ ఊరి దగ్గరలోని. కానీ ఊరి బయట ఉంటే నీళ్ళు లేని రోజులు కూడా ఉన్నాయన్నమాట పని చేసేటప్పుడు. మళ్ళీ అదే నీళ్ళలోనే కొంచెం పక్కన కొంచెం ఇది చేసుకొని ఆ బావిలో వాటర్ని అవే తాగేవాళ్ళం అన్నమాట. అంటే సిటీలోకి టౌన్లోకి వెళ్ళొచ్చే మళ్ళీ ఒక 2 బండ్లు వెళ్ళాలి, ట్యాంకులు, అది కాంప్లికేటెడ్, ఆ సోర్సెస్ ఉండవు అన్నమాట. అట్లా కొన్ని ఇబ్బందులు జరిగాయి. కొద్దిమంది సపోర్ట్ లేక స్టార్టింగ్ పీరియడ్లో స్ట్రగుల్స్ ఫేస్ చేసామన్నమాట. కొంచెం స్టార్టింగ్ ఒక 2-3 బాయిలు క్లీన్ చేసిన తర్వాత
కొద్దిమంది ఏంటంటే వీళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాలి అనేది ఉంటుంది అనమాట. ఓకే, మొత్తం మీద అయితే ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్తున్నారు, ఇలాగే తీసుకెళ్లాలని ఎంతోమందిని చైతన్యపరచాలని కూడా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. తీసుకెళ్తాం సార్. మీరు కూడా ఇలాంటివి మంచి సోషల్ మీడియాలో మంచి గొప్ప గొప్ప స్థాయిలో, స్టేట్ స్థాయిలో, నేషనల్ స్థాయిలో ఇలాంటివి మీరు వీడియోలు చూపించడం వల్ల ఇంకా కొద్ది మంది ఇలాంటివి చేస్తారు, మాకు కూడా సపోర్ట్ దొరుకుతుంది. మేము స్టార్టింగ్ పీరియడ్లో స్ట్రగుల్ చేసినటువంటి మ్యాన్ పవర్ స్ట్రగుల్ మేము ఇంకా ఆ వెలితి పోతుంది అనుకుంటున్నాం మీ వీడియో ద్వారా. ఎందుకంటే ప్రతి చిన్న వ్యక్తుల నుంచి గ్రామ స్థాయిలో, సిటీ స్థాయిలో నుంచి మొబైల్ ఫోన్ ఉంది. ఆ ఫోన్లో మీరు చూపించగలిగితే ఈ వీడియోలను వాళ్ళు కూడా మాకు సపోర్టివ్గా ఉంటారని, ఇదొక మాకు స్కోప్గా, ఇదొక హెల్ప్గా మేము భావిస్తున్నాం. అందుకే కదా సార్ ఇప్పటి వరకు ఏ మీడియా ఛానల్ కూడా కవర్ చేయలేంది, మేమైతే ఆన్ గ్రౌండ్గా వచ్చి ఇక్కడ వ్యూహం మీడియా మేము కవర్ చేస్తున్నాం అంటే. అవును సార్, దానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీడియా ఫోకస్ చేసేది ఒక ఏదైనా ఇష్యూలు కానీ, లేదంటే ఏదైనా డెత్లు, పాలిటిక్స్ ఇలాంటివి కవర్ చేస్తారు. కానీ ఇలాంటి డెవోషనల్ థింగ్స్ను ఇలాంటి ఇంతమంది పబ్లిక్ నార్మల్ పీపుల్స్ చేస్తున్నటువంటి పనిని మీరు అంత దూరం వచ్చి వ్యయప్రయాసాలతో కూడింది. హైదరాబాద్ అంటే ఇక్కడికి నాకు తెలిసి 500 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం నుంచి ఉదయాన్నే ఇంత చలిలో మీరు వచ్చి చేసినారంటే మీకు, మీ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వీటినన్నిటిని చూపించి ఇంకా మాకు మీరు చూపించడం వల్ల చాలా సపోర్ట్ వస్తుందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా సార్. దీన్ని ఎఫెక్టివ్గా మీ ఎడిటర్స్ ద్వారా మీరు ఇంకా బాగా చేసి బాగా ఎఫెక్టివ్ చూపిస్తే మాకు, మా కాంతికు, ఈ యొక్క టీంకి అందరికీ, అంటే మా మోటివ్ను మీరు క్యాచ్ చేయగలిగితే, మీరు చూపించగలిగితే చాలా చాలా సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.